వంగవీటి రంగ. ఒకప్పుడు ఆ పేరు వాడాలంటేనే అనుమతి కావాలని ఆరోపణలు వచ్చాయి. మరిప్పుడో అదే పేరుతో ఒక పొలిటికల్ ట్వీట్ పెద్ద సంచలనమే సృష్టించింది. అసలు ఈ అనూహ్యమైన మార్పు వెనుక కదేంటి? ఏంటి ఈ స్ట్రాటజీ? అయితే ఇక్కడ అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, ఈ ట్వీట్ నిజంగా గౌరవంతో చేసిందా, లేకపోతే అదొక రాజకీయ అవసరమా? రండే ఈ పొలిటికల్ చెస్ గేమ్ను కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం రాజకీయ సమీకరణాలు అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. అసలు వంగవీటి రంగాగారి వారసత్వం ఎందుకంత పవర్ఫుల్? ఆ పేరుకెందుకంత బలం? చూడండి, వంగవీటి రంగా అంటే అది కేవలం ఒక పొలిటికల్ లీడర్ పేరు కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా ఓ వర్గం ప్రజల గుండెల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానముంది. అది చెరపలేనిది. అవును, ప్రజలతో ఉన్న ఈ ఎమోషనల్ కనెక్షనే రంగాగారి లెగసీని ఒక బలమైన రాజకీయ ఆయుధంగా మార్చేసింది. ఇప్పుడు ఈ చర్చకు, ఈ వివాదానికి కేంద్ర బిందువు కూడా సరిగ్గా ఇదే అన్నమాట. సరే, ఇప్పుడు ఈ పజిల్లోని మొదటి ముఖం చూద్దాం. రంగాగాని అబ్బాయి రాధాకి వైఎస్ఆర్సీపీకి మధ్య అసలు ఏం జరిగింది? మొదట్లో రాధా వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు ఆయన సపోర్టర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఏమైందో ఏమో, రాను రాను పార్టీలో ఆయన పాత్ర తగ్గిపోయిందంటారు. ఇక రాజకీయంగా ఒక రకమైన ఉక్కపోత గురై సైలెంట్గా బయటకొచ్చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ టైంలో ఆయన అన్నమాట ఇది: కన్నతండ్రి పేరు వాడుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇది ఊరికే అన్నమాట కాదు, కేవలం వ్యక్తిగత ఆవేదన, అంతకన్నా కాదు. ఇదొక పొలిటికల్ వార్నింగ్. తన తండ్రి లెగసీని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగిందనడానికి ఇదొక సిగ్నల్ అన్నమాట. ఇలాంటి టైంలోనే ఈ కథలోకి ఒక కొత్త ఎంట్రీ, ఒక కొత్త ట్విస్ట్. అదే రంగగారి కుమార్తె ఆశాకిరణ్. ఆమె పాలిటిక్స్లోకి అడుగుపెడుతూనే ఒకే ఒక మాట అన్నారు: రంగాగారి ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను అంతే. ఈ ఒక్క స్టేట్మెంట్తో జనాల్లో ఒక్కసారిగా అటెన్షన్ క్రియేట్ అయింది. దీనిపై పెద్ద చర్చే మొదలైంది. సరిగ్గా అప్పుడే కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. బహుశా ఆశాకిరణ్ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇది సిచ్యువేషన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేసింది. ఇక ఇప్పుడు మనం ఈ మొత్తం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం. అదే అందరినీ ఆలోచనలో పడేసిన ఆ పొలిటికల్ ట్వీట్. కరెక్ట్గా ఇలాంటి సమయంలో రంగాగారి జయంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర్నుంచి వచ్చిన ఒకే ఒక్క ట్వీట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ టైమింగే ఇక్కడసలు పాయింట్. పాలిటిక్స్లో టైమింగ్ చాలా ముఖ్యం కదా. అందుకే ఇప్పుడు కొన్ని ప్రశ్నలొస్తున్నాయి. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎందుకు? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రంగగారు గుర్తుకురాలేదా? ఈ హఠాత్తు స్మరణ వెనుక ఆంతర్యమేంటి? ఇవే ఇప్పుడు హాట్ టాపిక్. మరి ఈ టైమింగ్ వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏమయ్యుంటుంది? పొలిటికల్ లెక్కలేం చెప్తున్నాయో ఒకసారి చూసేద్దాం. పొలిటికల్ అనాలిస్టులు 3 కారణాలు చెబుతున్నారు. 1. కాపు సామాజిక వర్గం ఓట్లను గట్టిగా తమ వైపు తిప్పుకోవడం. 2. రంగాగారి వీరాభిమానులకు ఒక డైరెక్ట్ సిగ్నల్ పంపడం. ఇక 3. బహుశా ఆశాకిరణ్కు పార్టీలోకి ఒక రకమైన ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం. ఇదంతా చూస్తుంటే మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే మళ్ళీ వస్తున్నాం. ఈ పజిల్లోని ముక్కలన్నీ ఒకచోట చేరిస్తే అసలు చిత్రమేంటో ఇప్పుడు మనకర్థమవుతుంది. ఇక్కడే అసలు కాంట్రడిక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపేమో రంగాగారి కొడుకు రాధాను పక్కన పెట్టారు, ఆయన తండ్రి పేరును కూడా వాడుకొనివ్వలేదనన్నారు. మరోవైపేమో ఇప్పుడు అదే రంగాగారిని గౌరవిస్తూ బహిరంగంగా ట్వీట్ చేశారు. ఈ తేడాని జనాలు గమనించకుండా ఉంటారా? చివరిగా ఇదంతా చూశాక మన ముందున్న ప్రశ్న ఒక్కటే: ఈ కొత్త ట్వీట్ అనేది నిజమైన గౌరవానికి చిహ్నమా, లేక పక్కా లెక్కలతో వేసిన ఒక రాజకీయ ఎత్తుగడా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. రాబోయే రాజకీయ పరిణామాలే స్పష్టం చేస్తాయి.